ఎంత, అంటే దేవుని యొక్క సంకల్పాన్ని మనం మొట్టమొదట అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే ప్రియులారు ఇక్కడ చెప్తా ఉన్నాను, ఇప్పుడు మనం ఒక అమల గురించి చెప్తాను. ఒక చీర కొన్నాం అనుకోండి, కాస్ట్లీ ఎంత, ఒక 50,000 పెట్టి ఒక చీర కొన్నామమ్మ. తెల్లారితేనే దానికంటే ఇంకోటి క్రొత్తది మార్కెట్లోకి వస్తుంది. అయితే దాన్ని తీసుకున్నాం 60,000 పెట్టి. ఇప్పుడు నిన్న తీసుకున్న ఈ 50,000 చీర ఏమైపోయింది అంటే ఎన్ని రోజుల డిస్టెన్స్ లో పాతది అయిపోయింది. ఇది ఒకే రోజులో ఈ నిన్న కొన్నదేమో క్రొత్తదిగా ఉంది, ఇదేమో పాతది అయిపోయింది. అయితే మనం మరి పరిశీలన చేస్తే మరి నూతనమైనది ఏంటి ఈ లోకంలో అనేది మనకు మొట్టమొదటి గుర్తించుకోవాలి. అయితే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా, తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఒక కారు కొన్నా, ఒక వాచ్ కొన్నా, ఒక సీరె కొన్నా, ఒక డ్రెస్ కొన్నా, మనం ఈ లోకంలో ఏ మొబైల్ కొన్నా ఈ రోజు తీసుకున్నది రేపటి వరకే పాతది అయిపోతుంది. ఈ రోజు నూతనంగా కనబడ్డది రేపు ఏమైపోతుందండి, పాతదే కనబడుతుంది. అయితే నేను అది చెప్తాను, 2023లోనేమో 2024కు మనం వెల్కమ్ చెప్పాము, 2024లోనేమో 2025కు, 2025లో 2026కు మనం వెల్కమ్ చెప్పాము. అయితే ఇలా మరి ముందు జరిగింది ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. ఆ రోజు మళ్ళీ కొత్త కనపడ్డది, ఈ రోజు మళ్ళీ పాతది అయిపోయింది, మళ్ళీ ఆ రోజు పాతది అయిపోయింది, మళ్ళీ ఈ రోజు మనకు కొత్తగా కనపడుతుంది. అయితే ప్రియులారా, మరి సూర్యుని కింద నూతనమైనది ఏదన్నా ఉందా? ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఎందుకు యెహోవా మాట విని నేను భయపడుచున్నాను, ఆయన సంవత్సరం జరుగుతుండగా నీ కార్యాలను నూతనపరచుము అని చెప్పి మరి అంటే కోపించుచునే వాత్సల్యము ప్రకటించుమని ఎందుకు చెబుతున్నాడు అనేది మనకు మొట్టమొదటి అర్థం కావాలి ఇక్కడ పాయింట్. అయితే ప్రియులారా, మరి సూర్యుని కింద నూతనమైనది ఏదైనా ఉందా అమ్మా? నూతన సంవత్సరాలు అంటున్నాము, ఇది నూతన కారు అంటున్నాము, నూతన వాచ్ అంటున్నాము, నూతన వస్త్రము అంటున్నాము. ఇలా ప్రతి ఒక్క దాని గురించి మనం ఈ లోకంలో నూతనమైనది 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 అంటున్నాం. అయితే ఈ నూతనమైనది ఏంటి, ఏదైనా ఉందా? మరి ఇవి మనకైతే కనబడట్లేదు నూతనమైనవిగా. ఒకప్పుడు నూతనంగా కనబడ్డది, మళ్ళీ కొద్ది రోజులకే అది పాతది అయిపోతా ఉంది. మరి ఏదమ్మా నూతనమైంది? అయితే ప్రియులారా, సూర్యుని కింద ఏది కూడా నూతనమైనది లేదు అని పరిశుద్ధ లేఖనం చెలవిస్తుంది. చూద్దామా మాట. అమ్మ ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు మనం పరిశీలన చేసుకుందాం. అమ్మ ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాల్లో ఏమంటున్నాడమ్మ ఇక్కడ? మునుపు ఉండినదే, ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే, ఇక జరగబోవున్నది, సూర్యుని కింద నూతనమైనది ఏదియో దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ ఏమో మునుపు ఉండినదే, ఇక ఉండబోచున్నది. మునుపు ఒకటి ఉంది క్రొత్తగా, అది మళ్ళీ పాత అయిపోయింది, మళ్ళీ క్రొత్తగా వచ్చింది. అయితే మునుపు జరిగినదే ఇప్పుడు జరుగుతా ఉన్నది. అయితే సూర్యుని కింద మరి నూతనమైనది ఏది లేదని చెప్తా ఉన్నాయి. అయితే పదమ్మా ఏమమ్మా, ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పును, అదియును మనకును ముందుండిన తరములలో ఉండిన. దేవునికి స్తోత్రం కలుగును. నేను అదేం చెప్పానంటే 2023 మనకు క్రొత్తది కనిపించింది. 2024 వచ్చేసరికి ఏమైపోయిందమ్మా, అది పాతది అయిపోయింది. 2024లో 2025 వచ్చేసరికి మళ్ళీ 2024 పాతది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు 2025లో 2026 వచ్చేసరికి 2025 అనేది కూడా. అంటే మరి సూర్యుని కింద ఇది నూతనమైనది అని ఏది లేదని ఇక్కడ లేఖనము మనకు చాలా స్పష్టంగా ప్రకటిస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఇంకొక మాట చెప్తానమ్మా, అదే ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనంలో మనం పరిశీలన చేస్తే, అదే ప్రసంగి గ్రంథం 3:15లో ముందు జరిగినదే, ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోవున్నది పూర్వమందు జరిగినదే, జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే చెప్తున్నా, అంటే ముందు జరిగిందే ఇప్పుడు కూడా జరుగుతా ఉంది. అవునమ్మా, జరగబోవున్నది పూర్వమందు జరిగినదే. మనం ఈరోజు ఏదైతే నూతనమంది అనుకుంటున్నామో ఆ నూతనమైనది ఇంతకు ముందు కూడా నూతనంగానే ఉంది. మళ్ళీ ఈ రోజు వచ్చేసరికి అది మనకు పాతది అయిపోతుంది, మళ్ళీ ఒకటేమో మనకు క్రొత్తదిగా కనబడుతుంది. మరి ఇలా ఒక రోజు, ఒక గంట, ఒక నిమిషంలోనే ఒకటి పాతదైపోతుంది, ఒకటి క్రొత్తదిగా కనబడుతుంది. అయితే ప్రియులారా, మనం ఏంటంటే మరి ఇప్పటి వరకు సూర్యుని కింద నూతనమైంది దేన్నన్నా మనం కనుగొన్నామా లేదా అనేది మొట్టమొదటి ఒకసారి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనల్ని మనమే పరిశీలన చేసుకుంటాం. ఏంటమ్మా, సూర్యుని కింద నూతనమైనది ఏది లేదని లేఖనం చెప్తా ఉంది. మనం చూస్తున్నాం ఈ లోకంలో ఏది కొన్నా అది ఒక రోజు మరుసటి రోజు పాతదిగా కనబడతా ఉంది.
అనేది మనకు కనబడుతుంది. అయితే ఈ ఆయుష్కాలం అనేది దేవుడు ఇచ్చినటువంటి కృప, ఆయన దయా సంవత్సరము, ఆయన ఇచ్చినటువంటి ఈ దయా సంవత్సరం, ఈ కిరీటాన్ని మనకు ధరింపజేస్తున్నాడు. ఎందుకు మనకి లోకంలో ఒక సంవత్సరం నుండి ఇంకొక సంవత్సరానికి దేవుడు తన ఆయుష్కాలాన్ని మనకు అనుగ్రహిస్తాడు అనేది ఎప్పుడైనా మన హృదయాల్లో ఆలోచించామా లేదా అనేది ఒకసారి పరిశీలన చేస్తున్నాం. అయితే ప్రియులారమ్మ, దేవుడు పరలోకానికి వెళ్ళేటటువంటి ఒక నూతన మార్గాన్ని ఈ లోకంలో, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ఉన్న అన్ని పాత అయిపోతా ఉన్నాయి, క్రొత్తదిగా కనబడుతూ ఉన్నాయి, పాతదిగా అయిపోతా ఉన్నాయి. కానీ దేవుడు పరలోకానికి ఒక మార్గాన్ని వేశాడు. ఆ మార్గము నిత్య నూతనమైనటువంటి మార్గం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ మార్గము ఇక పాతది కాదు ఎప్పటికీ కూడా. ఈ సూర్యుని కింద ఏవైనా పాతదిగా అయిపోతా ఉన్నాయేమో ఇప్పటి వరకు, కానీ దేవుడు పరలోకానికి వేసినటువంటి ఆ నూతన మార్గము అది ఎప్పటికీ సర్వ నూతనమైనది. ఆ మార్గంలో మనం ఉండాలని దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని యొక్క సంకల్పాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం. ఏది ఆ నూతనమైనది అంటే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనం చదువుదామమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది ఏంటమ్మా, జీవము గలది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది నైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ లోకములో మనం ఏది చూసినా గానీ సూర్యుని కింద మనకు నూతనమైనదిగా కనబడట్లేదు. కానీ దేవుడు పరలోకానికి ఒక రాజ్యం వేశాడు. అది నూతనమైనటువంటి మార్గము. అది ఏంటంట, ఎలా వేశాడు ఆ మార్గం అంటే, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం ఏంటంటే అది అనగా ఏంటమ్మా, నూతనమైనది, ఒకటి జీవము గలది, ఆయన శరీరమును తెర ద్వారా అదమ్మ. దేవునికి స్తోత్రం కలుగును. అంటే ఈ లోకంలో ఏదైనా సూర్యుని కింద నూతనముగా ఉంది, ఇది నూతనమైనది అని ఎలా చెప్పగలుగుతున్నాము అని అంటే, ఇప్పటి వరకు అంతకన్నా సులువైన మార్గాన్ని, పరలోకానికి వెళ్ళేటటువంటి అంతకంటే సులువైన మార్గాన్ని ఈ లోకంలో ఎవరు కూడా వేయబోరు. ఎందుకంటే ఒక పాపిని తన ఆత్మను రక్షించి నిత్య జీవానికి, పరలోకానికి నడిపించేటటువంటి మార్గము యేసుక్రీస్తు తన శరీరం అనే తెర ద్వారా, ఆయన రక్తం ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ మార్గము నిత్య నూతన మార్గంగా ఈ లోకంలో మనకు కనపడుతుంది. అంతే తప్ప ఈ లోకంలో ఏది కూడా నూతనమైనది లేదు. ఒకవేళ నువ్వు అందులో ఉంటే దేవునికి స్తోత్రం, నువ్వు నిత్య నూతనంగానే ఉన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియులారా, దేవుని యొక్క సంకల్పం చూడండి, ఏమంటున్నాడు, నూతనమైనది జీవం గలది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గంన ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు అదమ్మ. దేవుని యొక్క సంకల్పాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే, దేవుడు ఈ లోకంలో నూతనమైనటువంటి ఒక మార్గాన్ని వేశాడు. సంవత్సరములు జరిగిపోతా ఉన్నాయి. అందుకే ఒక పాట కూడా, నూతన పరుచుము దేవా నీ కార్యములు నా ఎడల, సంవత్సరాలెన్నో జరుగుచుండ. చాలా అద్భుతమైనటువంటి పాటలు వేస్తాయి. అంటే నూతనమైనటువంటి జీవంలోనికి మనం రావాలి అని అంటే ముందు ఎవరిని తెలుసుకోవాలని చెప్తున్నాయమ్మా లేఖనాలు. ఇక్కడ ఏది నూతనమైంది, ఏది నూతన మార్గం అనేది మనము, అదే యేసు తన కొరకు, అంటే యేసు మన కొరకు ప్రతిష్ఠించినటువంటి మార్గం ఏంటంట, నూతనమైనది, జీవం గలదు, ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పాటు చేసిన ఈ మార్గము ఎందుకు నూతనమైనది నేను చెప్తా ఉన్నాను. ఈయన ఎప్పుడు మనకి రక్షణ సిద్ధపరచాడంటే మొదటి శతాబ్ద కాలంలో, అంటే 1వ సంవత్సరంలో, క్రీస్తు శకంలో 1వ సంవత్సరంలో ఈ రక్షణ అనేది సిద్ధపరచబడింది. ఇప్పుడు ఎన్నో సంవత్సరం అమ్మా, 2026. ఇప్పుడు ఆ మొదటి సంవత్సరం నుండి 2026 సంవత్సరం వరకు ఇంతకంటే సులువైన మార్గం పరలోకానికి ఎవరైనా వేస్తే ఇదేమవుతుంది, పాతదవుతుంది. కానీ దీన్ని కన్నా సులువైన మార్గం ఈ లోకంలో ఇప్పటి వరకు ఎవరైనా వేయగలిగారా? ఒక ఆత్మను రక్షించి, ఒక పాపిని రక్షించి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేటటువంటి శక్తి ఈ లోకంలో ఎవరికైనా ఉందా?
తన సర్వ మానవాళి కోసం ఈ లోకంలో తన్ను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నటువంటి వ్యక్తి లోకంలో ఎవరైనా ఉన్నారనంటే ఆయన ఒక క్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప ఈ లోకంలో మరి ఎవ్వరు కూడా పరలోకానికి అంత సులువైనటువంటి మార్గము వేయలేరు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు వేసినటువంటి ఈ మార్గము నిత్య నూతనమైనది. ఈ మార్గంలో మనం ఉంటే ఎలా ఉంటామమ్మా? నిత్య నూతనంగానే దేవుని అంటే పరిశుద్ధ స్థలములో ప్రవేశించేటటువంటి ఒక కృప దేవుడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే శరీరం అనే తెర ద్వారా ఆయన రక్తం ద్వారా నూతనమైనటువంటి మార్గాన్ని పరలోకానికి మన కోసము వేసినట్టు అదే ఈ లోకంలో నిత్య నూతన మార్గము లేఖనం మనకు సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, మరి ఒకటి పాతది అవ్వాలి అని అంటే దానికన్నా ఇంకొకటి క్రొత్తది రావాలి. మరి ఆలోచన చేయండి, ఇప్పటి వరకు క్రీస్తు తప్ప ఎవరైనా మరి అలాంటి సులువైన మార్గాన్ని లోకంలో వేశారా? ఒక పాప కోసము తను తాను సర్వ మానవాళి కోసము తను తాను బలిగా అర్పణగా అర్పించుకుంటే ఇది పాతదవుతుంది, క్రీస్తు ఏర్పరిచినటువంటి మార్గము. కాబట్టి ఇప్పటి వరకు అలా జరగదు, భవిష్యత్తులో కూడా జరగబోదు అని ఇక్కడ దేవుని సంకల్పం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి, ఒక ఆత్మను రక్షించి ఒక పాపని నిత్య జీవనానికి నడిపించే మార్గము ప్రభు మన కోసము వేశాడు. ఎందుకంటే ఈ లోకంలో ఒక సహోదరుని తన పాపం నుంచి తప్పించాలి అని అంటే నీ క్రయధనం ఇచ్చినా చెల్లదు. ఏదో అంటారంటే నిలువుదో అంటే ఎంత ఎత్తు బంగారం ఇచ్చినా, అంత వెండి ఇచ్చినా, డబ్బు ఇచ్చినా, ఏది ఇచ్చినా ఒక వ్యక్తిని తన ఆత్మను రక్షించేటటువంటి శక్తి లోకంలో దేనికి కూడా లేదు. అది క్రీస్తు రక్తం ద్వారానే ఉంది. అందుకే ఏమంటాడంటే వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లను. అయితే ప్రియులారా, మరి యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరి ప్రతి యాజకుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ, దినదినము సేవ చేయొచ్చు ఆ పాపమును ఎన్నటికి తీసివేయలేని బలులను మాటి మాటికి అర్పించుచుండెను. ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలం నిలుచు బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠంగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమును ఆశ్రయుడైన ఈ ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా సదాకాలం ఇక క్రీస్తులో ఎవరైనా ఉంటే వారు నూతన సృష్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రియులారా, మరి ఆయన మన కోసం ప్రతిష్ఠించినటువంటి ఆ నూతన మార్గము, ఆ నూతన మార్గంలో మనం ప్రవేశించాలని ఇక్కడ లేఖనాలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఆ నూతన మార్గంలో ప్రవేశించేటటువంటి మార్గం ఎవరు? పరలోకానికి మార్గం ఎవరు? ప్రభు ఏమన్నాడండి? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు పరలోకానికి వెళ్ళేటటువంటి ఇంకొక మరి ఒక్క దారి లోకంలో లేదు. అందుకే అది నూతనమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నిత్య నూతనమైనది. ఎందుకంటే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఇంతకంటే సులువైనటువంటి మార్గము ఈ లోకంలో ఎవరు కూడా వేయలేరు. సూర్యుని కింద అన్ని నూతనమైనది ఏది కూడా లేదు. ఒకటి పోతే ఇంకొకటి వస్తుంది, ఒకటి పోతే ఇంకొకటి వస్తుంది. కానీ ప్రభువు తండ్రి అయిన దేవుడు ప్రభు ద్వారా మనకు పరలోకానికి ఏర్పరచబడినటువంటి ఈ నూతన మార్గం మాత్రం అది ఇప్పటికీ కూడా నిత్య నూతనంగా మొదటి శతాబ్దం నుంచి 2026 సంవత్సరం వరకు అది నిత్య నూతనముగా ప్రభు మన కోసం ఏర్పరిచినటువంటి ఆ మార్గం ఉంది. ప్రియులారా, అందుకే ప్రభు అంటే నేనే ద్వారమును, ఎవడైనా నా ద్వారానే లోపలికి వెళ్ళాలి, నా ద్వారానే బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, అపోస్తులు ఏం చెప్తున్నారంటే ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున కూడా రక్షణ లేదు అని చాలా స్పష్టంగా లేఖనాలు మనకు సెలవిస్తారు. కాబట్టి ప్రియులారా, మరి ఈ లోకంలో ఏదైనా నూతనమైనది ఉందంటే ప్రభువు వారు తన శరీరం అనే తెర ద్వారా ఏర్పాటు చేసింది అని మనం మొట్టమొదట గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రియులారా, మరి రక్షణ పొందుకోవాలి, సువార్త వినాలి. అందుకే ప్రియులారా, ప్రభువు వాక్యాన్ని ప్రకటించినటువంటి అపోస్తులు ఏం చెప్తున్నారు? నాకు ఇవ్వబడిన ఉపదేశం ముందు మీకు అప్పగించుకుని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడిన. అంటే పిల్లలు ఒకసారి మనం పరిశీలన చేస్తే ఈ పరలోకానికి వెళ్ళేటటువంటి మార్గము ఆ నిత్య నూతనంగా మన కనుల ఎదుట ఎందుకు కనబడతా ఉందంటే అంతకన్నా సులువైనటువంటి మార్గం ఈ లోకంలో వేసేవారు ఎవరు లేరు. అంతకంటే మార్గాన్ని వేస్తే యేసు ప్రతిష్ఠించినటువంటి ఈ మార్గము మరి ఇది పాతదైపోతుంది. కాబట్టి సూర్యుని కింద నూతనమైనది ఏది లేదు. కానీ పరలోకానికి వెళ్ళేటటువంటి ఒక ద్వారాన్ని, ఒక మార్గాన్ని దేవుడు మరి ప్రభు ద్వారా మనకు ఏర్పాటు చేశాడని మనం మొట్టమొదట
పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, ఈ లోకంలో నూతనమైనది ఏదీ లేదు. మరి ఈ రోజు నూతనము మనం జరుపుకుంటున్నటువంటి మనము, అయితే మరి ఆ నూతన మార్గంలో ఎంతమంది ప్రవేశిస్తున్నాం అనేది మన ప్రశ్న. దేవుడు ఇచ్చినటువంటి నూతన మార్గంలో మనం ఎంతమంది ప్రవేశిస్తా ఉన్నాము? ఇప్పుడు మనకు ఫస్ట్ చదువుకున్నటువంటి వాక్యం మనకు అర్థమవుతా ఉంటుంది, నేను చెప్పినటువంటి లేఖనాల ద్వారా. ఎందుకు ఆయన యొక్క వాక్యాన్ని విన్నప్పుడు భయపడుతున్నాను అన్నాడు? సంవత్సరంలో జరుగుతుండగా ఎందుకు నాకు నీ కార్యాలు నూతన పరచుమన్నాడు? మరి కోపించుతూనే వాక్యాన్ని ఎందుకు ప్రకటించమన్నాడు అని అంటే, దేవుడు ఏర్పరిచినటువంటి మార్గాన్ని గైకొనేవారు ఎంతో కొద్ది మంది ఉన్నారని చెబుతూ దేవుని యొక్క లేఖనం మనకి ఇలా సెలవిస్తుంది. కాబట్టి సూర్యుని కింద నూతనమైనది ఏది లేదు. ఎవడు యేసుక్రీస్తు ద్వారా ఏర్పరిచినటువంటి ఈ రక్షణను, ఈ పరలోక రాజ్యాన్ని అంతకంటే సులువుగా చేసినటువంటి పరిస్థితి లోకంలో లేదు. అందుకే ఒక 2 మాటలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అందుకే ఏమంటాను, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. అంటే ఇక్కడ ఎందుకు దేవుడు ఒక సంవత్సరం అని దయాకిరీటాన్ని మనకు ధరింపజేశాడు అని అంటే, దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆయన చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్టు ఏం కావాలట, మీ మనస్సు మారాలి మొదట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. మీ మనస్సు మారి నూతన మొగటం వల్ల రూపాంతరం పొందున్నాడు. అంటే ఆలోచన చేయండి, మనం ఎప్పుడు నూతన సంవత్సరం అంటే మన మనస్సు ఎప్పుడైతే మారుతుందో, దేవునికి స్తోత్రం కలుగునాక, మన మనసు ఎప్పుడైతే మారుతుందో, మనం ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని గ్రహిస్తామో అప్పుడే మనము నూతన సంవత్సరంలో ఉన్నట్టుగా మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి, మరి ఈ నూతన మార్గంలో ప్రవేశించాలి అని అంటే లేఖనం ఏం చెప్తున్నది అంటే, ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల నూతన సృష్టి. దేవునికి స్తోత్రం కలిగినాక. ఏది నూతనమైనది లోకంలో? ఏంటమ్మా, ఏది నూతనమైనది? నువ్వు నిత్య నూతనంగా ఉండాలి అని అంటే ఈ లోకంలో సూర్యుని కింద ఏది కూడా నూతనమైనది లేదు. ఒకవేళ నువ్వు నిత్య నూతనముగా ఉండాలి అని అంటే మొదట మీ మనస్సు మారాలని చెప్పి 2వ మాటగా చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మాట అందరూ చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం పరిశీలన చేస్తే ఏమన్నాడమ్మా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తమైన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది నూతనమైనది, ఏది క్రొత్తది ఈ లోకంలో అంటే క్రీస్తు మన కోసం ఏర్పరిచినటువంటి మార్గము పరలోకానికి, అది ఇప్పటి వరకు నిత్య నూతనముగానే ఉంది. ఆయన శరీరం, ఆయన రక్తం ద్వారా మనకు ఏర్పాటు చేశాడు. అయితే ప్రియులారా, మరి ఆ నూతన మార్గంలో మనము నడవాలి అని అంటే, ఆ నూతన మార్గాన్ని మనం పొందుకోవాలి అని అంటే మనము చేయవలసింది అంటే ఏంటంటే క్రీస్తులో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఏమైందమ్మా? పాతది ఇక గతించిపోయింది. నీ జీవితంలో పాతది అనేది లేదు. ఎందుకంటే నువ్వు నూతన పరచబడినావు క్రీస్తులో. కాబట్టి ఇక నువ్వు నిత్య నూతనముగానే ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రేమ ఎంత మన ఎడలో ఉన్నట్టే మనము నిత్య నూతనంగా ఉండాలి. సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. ఒకవేళ నూతనములో మనము ఉండాలంటే మనం క్రీస్తును ధరించుకున్న వారముగా మనము ఉండాలి. అందుకే సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది, జీవం గలది, ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగి ఉంది. ఒక ధైర్యాన్ని ఎప్పుడు చెప్పగలుగుతాము? ఈయన నాకు ధైర్యం అండి అని. ఒక తండ్రిని చూసుకొని కుమారుడు ధైర్యంగా ఉంటాడు. ఎప్పుడు నా పక్కన ఎవరున్నారని? తండ్రి ఉన్నాడని ఒక దృఢ విశ్వాసం, ఒక ధైర్యము అనేది మనకు కనబడుతుంది. అందుకే ఆయన రక్తం వలన ఇప్పుడు మనం పరిశుద్ధ స్థలానికి ప్రవేశించినటువంటి ఒక ధైర్యాన్ని మనము ఈ లోకంలో పొందుతాం. కాబట్టి పిల్లల నేడు మనము జరుపుకోవాల్సింది నూతన సంవత్సరమా, లేక నడవవలసింది నూతన మార్గములోన, లేక ధరించుకోవాల్సింది క్రీస్తునా అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకొని దేవుని చిత్తానికి లోబడి మరి దేవుని ఇష్టానుసారంగా మన జీవితాలను మరి జరుపుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. మొదటి మాట చదివి నేను ముగించేస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? దేవుని యొక్క సంకల్పము. దేవుడు ఎందుకు ఈ లోకంలో నూతనమైనటువంటి ఒక మార్గాన్ని మన కోసం వేచాడు? ఈ లోకంలో ఏమంటాడమ్మా?
హబక్కకు 3:2లో యెహోవా నిన్ను కూర్చిన వార్త విని అదమ్మా నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకుని. మనం చదివినటువంటి 3 మాటలు ఇప్పటి వరకు మనం పరిశీలించిన ప్రతి ఒక్క లేఖనములో చాలా స్పష్టంగా మనకు అర్థం. కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. ఈ లోకంలో ఏది నూతనమైనది? సూర్యుని కింద నూతనమైనది ఇది ఉంది అని అంటే, కాగా ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కృతమైనటువంటి పరిస్థితిని మనం చూసాం. కాబట్టి పిల్లల ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. చెప్పినటువంటి వాక్యం దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను కాక చిన్న ప్రార్థన చేసి నేను సమయము సెక్రటరీ గారికి అప్పగిస్తాను. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, అత్యున్నతమైన సింహాసనం మీద ఆశ్రయమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహిమ గల ఘనమైన పరిశుద్ధమైన హెచ్చైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటగా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా నా దేవా, ఈ లోకంలో మేము మరి జరుపుకోవాల్సింది నూతన సంవత్సరమా, నడవవలసింది నూతన మార్గంలోనని తండ్రి మీరు కొద్ది మాటలు మాతో మాట్లాడారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. విత్తినటువంటి వాక్యం తండ్రి హృదయంలో భద్రపరుచుకొని దేవా, ఈ లోకంలో నూతనమైనది ఏదైనా ఉందంటే తండ్రి మీరు క్రీస్తు ద్వారా మా కోసం పరలోకానికి ఏర్పరిచినటువంటి ఆ నూతన మార్గము, ఆయన శరీరం అనే తీర ద్వారా, ఆయన రక్తం ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఆ మార్గం అని మేము తెలుసుకుని తండ్రి రూఢిపరచుకుని తండ్రి ఇక్కడైనా కాగా ఎవడైనా క్రీస్తు నందు నూతన సృష్టి దేవా మీ లేఖనం చెల్లిస్తా ఉంది తండ్రి. ఆ లేఖన ప్రకారం తండ్రి మేము జీవిస్తూ తండ్రి మా కార్యాలను నూతన పరుస్తూ మీకు ప్రియమైన పిల్లలుగా, మీకు ఇష్టమైన పిల్లలుగా ఉండే గొప్ప జీవితాన్ని మాకు అనుగ్రహించమని దేవ మీరు ఇచ్చినటువంటి దయాకృష్ణను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.